ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. అవే కుట్రలు, అవే కుతంత్రాలు, అవే ఆంక్షలు, అవే అడ్డంకులు. తండ్రి కొడుకుల తీరు మారదు, అయినా సరే జగన్ పర్యటన ఆగదు. మామిడి రైతుల కన్నీళ్లు తుడిచేందుకు జగన్ వస్తున్నారనగానే మరోసారి తమ కుట్రలకు పదును పెట్టారు. అసలు రైతు కంట కన్నీరు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యతను వాళ్లు విస్మరించారు. ప్రభుత్వం విస్మరించిన ప్రతిపక్ష నేతగా జగన్ తన బాధ్యతను నిర్వర్తించేందుకు చిత్తూరు పర్యటనకు వెళ్లబోతున్నారు. అంతే, లోకేష్ పచ్చనేతలతో సీక్రెట్ మీటింగ్ పెట్టేశారు. పోలీసులు ఆంక్షలు పెట్టేశారు. మొన్న రెంటపాళ్ల పర్యటనకు 100 మందిని మించి రాకూడదని ఆంక్షలు పెట్టిన పోలీసులు ఈసారి పెద్ద మనసుతో 500 మందిని అనుమతిస్తామని చెప్పారు. బహుశా లోకేష్ చంద్రబాబు పర్యటన అనుకున్నారేమో. 500 మందికే అనుమతి అంటున్నారు. అక్కడ వస్తోంది జగన్మోహన్ రెడ్డి. అతను బయట అడుగు పెడితే పోటెత్తేది జన సునామీ, కదిలొచ్చేది జనసంద్రం. అక్కడ ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేయాలో ఆలోచించకుండా ఎలా అడ్డుకోవాలన్న దానిపైనే పోలీసులు ఫోకస్ పెట్టారు. వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తల ఇళ్లకు వందలాదిగా పోలీసులు తరలి వెళుతున్నారు, నోటీసులు ఇస్తున్నారు. అంతమంది పోలీసులను కార్యకర్తల ఇళ్లకు పంపకుండా జగన్మోహన్ రెడ్డి పర్యటనలో భద్రత కోసం వినియోగిస్తే ఇంకా బాగుండేదిగా. ఒక్కటి మాత్రం నిజం, జగన్ మిర్చి రైతుల సమస్యల పరిష్కారం కోసం అడుగు బయట పెడితే అప్పుడు చంద్రబాబు కేంద్రానికి లేఖ రాస్తారు. జగన్ పొగాకు రైతుల సమస్యల పరిష్కారం కోసం అడుగు బయట పెడితే అప్పుడు చంద్రబాబు కేంద్రానికి లేఖ రాస్తారు. జగన్ మామిడి రైతుల సమస్యల పరిష్కారం కోసం అడుగు బయట పెడితే అప్పుడు చంద్రబాబు కేంద్రానికి లేఖ రాస్తారు. ఇదంతా ఒక నటన. లేఖ రాసినట్టుండాలి, కేంద్రం ఆదుకున్నట్టే ఉండాలి, కానీ ఎక్కడ సమస్యలు అక్కడే ఉండాలి. పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్కు వచ్చిపోతుండాలి. వీళ్ళు ఒత్తిడి చేయరు, కేంద్రం ఆదుకోదు, అది జరగదు. అవునా కాదా? రాష్ట్రంలో మామిడి రైతుల కష్టాలు చూశాక జగన్ పర్యటనలో అడ్డంకులు సృష్టిస్తున్నది విన్నాక ప్రజలు ఓ 10 ప్రశ్నలు అడుగుతున్నారు. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. రైట్, క్వశ్చన్ నెంబర్ 1. జగన్ చిత్తూరు పర్యటన అడ్డుకునేందుకు పచ్చనేతలతో లోకేష్ సీక్రెట్ మీటింగ్ పెట్టింది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 2. పచ్చనేతలతో అడుగడుగున అడ్డంకులు సృష్టించేందుకు ఆ సీక్రెట్ మీటింగ్లో స్కెచ్ గీసింది వాస్తవం కాదా? క్వశ్చన్ నెంబర్ 3. జగన్ పర్యటనకు జనసునామీ పోటెత్తుతుందని తెలిసిన 500 మందికే అనుమతి అంటూ ఆంక్షలు పెట్టింది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 4. హెలీప్యాడ్ దగ్గర సరైన భద్రతా ఏర్పాట్లు చేయకుండా 30 మందికే అనుమతి అంటూ కండిషన్లు పెట్టింది వాస్తవం కాదా? క్వశ్చన్ నెంబర్ 5. వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలే కాదు, స్వచ్ఛందంగా ప్రజలు కూడా తరలి రావడానికి వీల్లేదని ఆంక్షలు పెట్టింది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 6. వందలాది మంది పోలీసులను మోహరించి వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలకు నోటీసులు ఇస్తోంది వాస్తవం కాదా? క్వశ్చన్ నెంబర్ 7. జగన్ పర్యటనలో వైఎస్ఆర్సీపీ నేతలే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు చేతులెత్తేసింది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 8. నాణ్యమైన మామిడి కిలో ధర ₹1.50కి పడిపోయినా రైతులను ప్రభుత్వం పట్టించుకోలేదన్నది వాస్తవం కాదా? క్వశ్చన్ నెంబర్ 9. గిట్టుబాటు ధర రాక, కూలీ ఖర్చులు వచ్చే దారి లేక రైతులు టన్నుల కొద్దీ మామిడికాయలు రోడ్లపై పారబోసింది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 10. కర్ణాటకలో మామిడి రైతులను కేంద్రం ఆదుకుంటే ఏపీలో బాబు పవన్ కేంద్రం సాయం సాధించకుండా మొద్దు నిద్రపోతోంది వాస్తవం కాదా? ఈ 10 ప్రశ్నలకు సమాధానం రావాల్సినటువంటి అవసరం ఉంది.